ఆకాశయానం అంటే మనసులో కొంచెం గుబులు పుడుతుందేమో కానీ ఉబలాటం మాత్రం మెండుగానే ఉంటుంది. ప్రయాణికుల్ని ఆకర్షించేలా విమానయాన సంస్థలు వివిధ టారిఫ్ని రూపొందిస్తూ ఊరిస్తూ ఉంటాయి. భారతదేశ ఏవియేషన్ రంగంలో సరికొత్త ప్రమాణాలను మరింత ఆకర్షణీయంగా రూపొందిస్తూ వచ్చిన ఇండిగో ఎయిర్లైన్స్ అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. గట్టి పోటీని ఎదుర్కొంటున్న ఈ రంగంలో ఏటేటా లాభాలను ప్రకటిస్తూ వచ్చింది ఇండిగోనే. బడ్జెట్ ప్రయాణం అంటే ఇండిగోనే అనేంతగా పేరు సంపాదించిన ఇండిగో సంస్థ 300 ఎయిర్ బస్లతో 2 దశాబ్దాల కంటే తక్కువ కాల వ్యవధిలోనే ఆకాశంలోకి దూసుకుపోయేంత అభివృద్ధిని నమోదు చేసింది. అదేంటి అంటారా? అవును, దేశంలోని విమానయాన సంస్థలు ఒక్కొక్కటిగా దివాళా తీస్తూ నానాటికి తీసికట్టు నాగంబొట్లు అన్నట్లుగా నిరాశపూరిత వాతావరణంలో ఉన్నాయి. గో ఫస్ట్, స్పైస్ జెట్లు విమానాశ్రయ సేవలకు అద్దె చెల్లించలేని దుస్థితిలోకి వెళ్లిపోయాయి. ఇటువంటి విషమ పరిస్థితుల్లోనూ మినహాయింపు దక్కించుకున్నది ఇండిగో సంస్థ మాత్రమే. జెట్ ఎయిర్వేస్ 2097 కోట్ల నష్టంతో నడుస్తుండగా, స్పేస్ జెట్ 687 కోట్ల నష్టాన్ని మోస్తుండగా, ఇండిగో మాత్రం 1300 కోట్ల ప్రారంభ లాభాలతో తన వృద్ధిని నమోదు చేసిందని మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. 2023 మే నాటికి ఇండిగో మార్కెట్ షేర్ 60% మించి ఉంది. కొన్నేళ్లుగా నిలకడైన అభివృద్ధినే అది ప్రకటిస్తూ వచ్చింది. 2024 అక్టోబర్ 25 నాడు ఇండిగో పేల్చిన బాంబ్ మార్కెట్ వర్గాలను పునరాలోచనలో పడేసింది. ఆ త్రైమాసిక నివేదికలో ఇండిగో ప్రకటించిన అంకెలు చూడగా గడిచిన 12 త్రైమాసిక నివేదికల్లో కల్లా అతి కనిష్ట గణాంకాలు అందులోనే కనిపించాయి. 2023 జులై సెప్టెంబర్లో 189 కోట్ల లాభాన్ని ప్రకటించిన ఇండిగో 2024 జులై సెప్టెంబర్లో ఏకంగా 987 కోట్ల నష్టాన్ని ప్రకటించి అందరినీ హవాక్కయ్యేలా చేసింది. ఇండిగో రెక్కలు విరిచిన ఆర్థిక లోటు చూసి పరిశ్రమ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. క్షేత్రస్థాయిలో ఏం జరిగింది? పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారతీయ విమానయానం పరిస్థితి ఏంటి? ఇండిగోనే కాదు, తతిమ్మా విమానయాన సంస్థలు కూడా ఒక గాడిన పడాలి కదా. ఎందుకిలా జరుగుతోందని పరిశీలకులు వివిధ రకాలుగా జుట్టు పీక్కుంటున్నారు. అసలు విమానయాన రంగం ఎలా పనిచేస్తుందో చూద్దాం. అందులో 1వ అంశం RASK. కిలోమీటర్ ప్రయాణానికి ఒక సీట్ టికెట్ అమ్మడం ద్వారా వచ్చే ఆదాయమే RASK. 2023 సెప్టెంబర్లో 4.25 రూపాయలున్న ఆ ధర 2024 సెప్టెంబర్లో 4.45 రూపాయలైంది. సరే, ఇక 2వ అంశం లోడ్ ఫ్యాక్టర్, అంటే నిండిన సీట్ల శాతం, అనగా విమానంలోని మొత్తం సీట్ల సంఖ్యలో 100కు ఎన్ని సీట్లు నిండాయో చెప్పే సంఖ్య. భారతదేశం విషయంలో ఎయిర్ ఇండియా విమానంలో 96.4% లోడ్ ఫ్యాక్టర్ ఉండగా, స్పేస్ జెట్లో అది 93.4%, ఇండిగోలో అయితే 94.1%. ఇవన్నీ 2024వ సంవత్సరం లెక్కలే. ఒక్కో విమానయాన సంస్థ వద్ద ఎన్ని విమానాలు ఉండొచ్చో తెలుసునా? అది చూద్దాం. ఇండిగోకి 367, ఎయిర్ ఇండియా వద్ద 300, స్పైస్ జెట్ వద్ద 51 విమానాలున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ విమానాలు, ఎక్కువ మంది ప్రయాణికులు ఇండిగోకి ఉన్న పెద్ద అవకాశమని మీకు అర్థమవుతోంది కదా. ఇక ఆదాయం సంగతి చూద్దాం. ఇండిగో ఆదాయం 2022 ఆర్థిక సంవత్సరంలో 26,655 కోట్లుండగా 2024 ఆర్థికంలో 71,229 కోట్లుంది. చూడబోతే మంచిగానే ఉంది కదా అనిపిస్తుంది. మళ్లీ అనుమానంగానే చూస్తారు. అన్ని వృద్ధిలోనే కనిపిస్తుంటే వీడియో టైటిల్ ఏంటి వ్యత్యాసంగా పెట్టారనుకుంటున్నారా? ముందుగా మనం లెక్కలు పక్కాగా చేసుకోవాలి కదా. ఇప్పుడు తాజా పరిస్థితిని పరిశీలిద్దాం. ఇండిగో ఎయిర్వేస్ వాళ్ళు 2024 జులై సెప్టెంబర్లో 987 కోట్ల నష్టాన్ని ప్రకటించడం ఎలా జరిగిందంటారు? ఏమన్నా చెప్పగలరా? మీలో ఆర్థిక వ్యవహారాల నిపుణులు, మార్కెట్లో నిపుణులు ఉండే ఉంటారు. సరే, అందరికీ అర్థమయ్యేలా కొన్ని విషయాలను మనం ప్రస్తావించుకోవాలి. ముందుగా ఇది విమాన ప్రయాణం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే సాధారణ ఇంధనం విమానాల్లో వినియోగించరని బహుశా కొద్ది మందికి తెలుసుండకపోవచ్చు. మనకు మామూలుగా ఇంధన ధరలు పెరిగితే చాలు, వంట గ్యాస్, పెట్రోల్, కూరగాయలు, రవాణా ఇంకా ఇతర వస్తువుల సేవల ధరలు అమాంతంగా చెట్టెక్కేస్తాయి. నిలకడలేని ఇంధన ధరలు సాధారణ వినియోగదారులపై చాలా భారాన్ని మోపుతాయి. ప్రత్యేక తరహా ఇంధనాన్ని మాత్రమే ఉపయోగించే విమానాలకు ఆ ఇంధన ధరల్లో వచ్చే వ్యత్యాసాల వల్ల బోలెడంత ఖర్చు అవుతుంది. అదంతా ప్రయాణికుడికి బదిలీ అవుతుంది. విమాన ప్రయాణానికయ్యే ఖర్చులో ఇంధనం ఖర్చు మాత్రమే 35 నుంచి 40% వరకు ఉంటుంది. ఇక్కడనే ఇండిగోకి ఎదురు దెబ్బ తగిలింది. 2023 జూన్లో బ్యారెల్ ఇంధనం ధర సుమారుగా $70. ఆ ఏడాది అక్టోబర్ కల్లా అది $95 అయింది. 2024 జనవరిలోనేమో $70కు దిగింది. ముందు 90 రోజుల్లో ధర 30% ఎగబాకినప్పుడు ఇండిగో ఆదాయంలో 37.19% ఇంధనానికి ఆవిరైపోయింది. నికర లాభం 11.5%. అంటే ఒక్క టికెట్ ధరలో ఇంధనం వాటా పోగా వచ్చే ఉపాంత ప్రయోజనం 11.5% మాత్రమే. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూలంగా
ఇంధనం ధరలు మండిపోయాయి కదా. కాబట్టి బ్యారెల్ ధర $80 నుంచి అమాంతంగా $100 అయిందనుకుంటే విమానంలో టికెట్ ధరలు, ఇంధనం ఖర్చు వాటా పెరుగుతుంది. నికర లాభం శూన్యం అవుతుంది. ఆ యుద్ధం మూలంగానే ఇండిగో లాభాలు కూడా గాల్లో కలిసిపోయాయి. అలా అయితే వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని విమానం టికెట్ ధరను ముందే నిర్ణయించి పెట్టుకోవచ్చనిపిస్తుంది మనకు. ఇంధన ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవనే సత్యం అర్థమైతే గనుక భారత్ వంటి దేశంలో ఇంధన ధరలు పెరగొచ్చేమో అని చెప్పి దానికోసం అదనపు ధరలు ముందే వసూలు చేసి పెట్టుకోవడం అస్సలు వీలవదు. అంతలా పెంచేస్తే ప్రయాణికుల ప్రయాణం మానుకుంటారు. టికెట్ కొన్నాక పెరిగిన మొత్తాన్ని వసూలు చేయడం ఉండదు. గాని ఒకవేళ అలా చేస్తే ఎంతో కొంత నష్టపోయినా కానీ కొన్న టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటారు. అసలే మిగతా వారికంటే తక్కువ ధరలతో విమాన ప్రయాణాలకు నేస్తంగా పేరు పొందిన ఇండిగోకి ఇప్పుడు ఆ భారాన్ని ప్రయాణికుల మీద మోపితే మిగతా వాటికి దీనికి పెద్ద వ్యత్యాసం లేదు కదా అని ప్రయాణికులు భావిస్తే, ఆహా, ఒకవేళ చేస్తే మొదటికే మోసం కాదు. ఏమంటారు? ఇండిగోకి 2024లో అయిన ఖర్చుల చిట్టా చూస్తే ఇంధనం ఖర్చు 2023 కంటే 12.8% పెరిగింది. 2023 సెప్టెంబర్లో అది 5,856 కోట్లుంటే 2024 సెప్టెంబర్ నాటికి ఆ ఇంధన ఖర్చు 6,605.2 కోట్లకు పెరిగింది. ఇండిగో లాభాలను ఇంధనం మింగేసిందనమాట. ఇది పెద్ద నష్టం. ఇక ఇండిగో నష్టాలకు కారణమైన మరో అంశం నిర్వహణాపరమైన సమస్యలు. విమాన ఇంజన్లలో లోపాలు తలెత్తడం అనేది భారతీయ విమానయాన సంస్థల్లో సాధారణమైన విషయంగా మారిపోయింది. 40% విమానం ఇంజన్లలో లోపాల కారణంగా ఆయా సంస్థల ఎయిర్ ఫ్లై రేటు తగ్గిపోతోంది. ఏడాది కాలంలో సగానికి సగం విమానాలు అసలు గాల్లోకి ఎగరడమే లేదని వార్షిక నివేదికలు వెల్లడిస్తుంటే మన విమాన రంగం ఏం చేస్తున్నట్టు అని గట్టిగా అడగాల్సిందే. మరి ఒకవైపు భారత్కు ప్రపంచ దేశాలను రమ్మని, పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తూ ముఖ్యమైన దేశీయ రవాణా వ్యవస్థని నిస్తేజం చేసుకుంటే ఎలా చెప్పండి? 2024లో ఇండిగో విమానాలు నింగిలోకి ఎగిరినవి కొన్ని మాత్రమే, నేల మీద బొజ్జుని విశ్రాంతి తీసుకునేవి ఎక్కువ. ఇది విమానయాన రంగ విశ్లేషకుల మాట. ఇందుకు భారీ మూల్యమే చెల్లించుకోవాలి. మరి విమానం గాల్లో ఎగిరినా ఎగరకపోయినా విమానం నిలబెట్టినందుకు విమానాశ్రయానికి లక్షల్లో అద్దె చెల్లించుకోవాల్సి ఉంటుంది. విమానం నడవకపోయినా శుభ్రం చేస్తూ అన్నిటినీ పని చేస్తూ ఉండాలి. 2024 ఆర్థికంలో 367 విమానాలున్న ఇండిగో సంస్థ ఆదాయం 71,231 కోట్లు. అంటే సగటు ఆదాయం 194 కోట్లు. అంటే ఏడాదికి ఒక్క విమానం నుంచి వచ్చిన ఆదాయం అన్నమాట. 60 విమానాలు ఎగిరాయంటే 11,640 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఏం ప్రయోజనం చెప్పండి? అందుకని ఇండిగో తాత్కాలికంగా కొన్ని విమానాల్ని అద్దెకు అనగా లీజుకు తీసుకుని ప్రయాణికులకు సేవలందించాలని ప్రయత్నించింది. ఈ పద్ధతిని ఏసీఎంఐ, ఎయిర్ క్రాఫ్ట్ క్రూ మెయింటెనెన్స్ అండ్ ఇన్సూరెన్స్ అంటారు. వీటన్నిటి ఫలితంగా ఇండిగో లీజ్ ఖర్చు 2023 సెప్టెంబర్ నుంచి 2024 సెప్టెంబర్ నాటికి 290.5% పెరిగిపోయింది. రూపాయల్లో చెప్పాలంటే 195.6 కోట్ల నుంచి 763.6 కోట్లకు ఖర్చు పెరిగింది. ఇక అదనపు ఖర్చులు, అద్దె, నిర్వహణ ఓ 30% వరకు పెరిగాయి. ఇక ఇంధనంతో సంబంధం లేని ఖర్చులు కొన్నున్నాయి. అంటే ల్యాండింగ్, పార్కింగ్, డొమినల్ ఏవియేషన్ ఛార్జెస్, పార్కింగ్ సర్వీసెస్ ఫీజ్, క్రౌడ్ హ్యాండ్లింగ్ ఫీజ్ తదితర ఖర్చులు ఓ ఏడాదిగా గణనీయంగా పెరిగిపోయాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, కొచ్చి వంటి అనేక విమానాశ్రయాల్లో వసూళ్లు 2% నుంచి 200% వరకు పెరిగాయి. ఇండిగో విషయంలో ఆ ఖర్చులు 2023 కంటే 2024 నాటికి 41.1% పెరిగాయి. మరి ఇది కూడా అదనపు భారమే కదా? ఈ ఇంధనేతర ఖర్చుల కారణంగా అన్ని విమానయాన సంస్థలు విపరీతంగా నష్టపోయాయి. మరి ఇండిగో ఈ సమస్యల నుంచి బయటపడే మార్గమేముందని ఆలోచిస్తుంది కదా? నష్టాలను పూడ్చుకోవాలి, సుస్థిరమైన ఆదాయాన్ని అందుకోవాలి కదా. ఏదో రూపంలో ఆదాయం సమకూర్చుకోవాలి కనుక ఢిల్లీ, ముంబై మార్గంలో మొట్టమొదటిసారిగా తన విమానంలో బిజినెస్ క్లాస్ క్యాబిన్ను ఏర్పాటు చేసింది. మామూలుగా అయితే ప్రయాణికులకు సాధ్యమైనంత కనిష్ట ధరలను అందివ్వాలన్నది ఇండిగో నియమం. కానీ తన నియమాన్ని తానే అధిగమించక తప్పని నిస్సహాయత. కాబట్టి దేశీయ సర్వీసులతో పాటుగా అంతర్జాతీయ సర్వీసుల మీద దృష్టి పెట్టబోతోంది. శ్రీలంక గుండా మలేషియాకు ఒక మార్గాన్ని ఇప్పటికే మొదలుపెట్టింది. ఇవన్నీ కూడా తరచుగా తమ విమానాల్లో ప్రయాణించే వారి కోసం బ్లూ చిప్ అనే లాయల్టీ పథకాన్ని తీసుకొచ్చింది. అంటే పాయింట్స్ ఇవ్వడం, వాటిని తదుపరి ప్రయాణాల్లో వినియోగించుకునేలా చేయడం వంటివన్నమాట. ఇవన్నీ ఇప్పుడు మొదలుపెట్టినవి కనుక ప్రస్తుతానికి ఇండిగో నష్టాల్లోనే ఎగురుతోంది. విమానం వేగంగా అయితే ఎగురుతోంది, కానీ విమానయాన సంస్థ మందగమనంతోనే నెట్టుకొస్తోంది. ఇక్కడ సగటు ప్రయాణికుడు గాని, సగటు భారతీయుడు కానీ అడిగే ఒకే ఒక్క ప్రశ్న, ప్రయాణికులు ఎంతగానో అభినందించిన పోటీ సంస్థల కంటే
మిన్నగా లాభాల్ని నమోదు చేసిన సదరు విమానయాన సంస్థ తీవ్రమైన నష్టాల్లో మునిగిపోగా అసలు భారతదేశంలో విమానయాన రంగం నిర్వహణ అనేది సాధ్యమయ్యేదేనా? మనం కూడా ఒక్కసారి ఆలోచిద్దాం. 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశల్లో విస్తరించి ఉన్న భారతదేశంలో 140 కోట్లకు పైగా జనాభా ఉంది. తక్కువ ధరల్లోనే మెరుగైన ఆకాశయానం అందించడానికి వచ్చి ఆ మాటను నిలబెట్టుకుని లాభాల్లో నడిచిన ఇండిగో విమానయాన సంస్థ ప్రస్తుతం కేవలం 11.5% పరిమిత లాభాలతో సరిపెట్టుకోవాల్సి రావడం అంటే అది ఏమాత్రం ఆశావహం కాదు. ఇక ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొని అది అలా కొనసాగుతూ ఉంటే, ఇంధన ధరలకు రెక్కలొస్తుంటే ఆ మాత్రం లాభం కూడా రాకపోగా విమానయాన రంగం నడ్డి విరుగుతోంది. అది ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. సాహసం చేయరా డింబక అనుకుని ముందుకు దూసుకు వెళితే బానే ఉండొచ్చు, కానీ నిలకడలేని అనుబంధ కారణాలతో, బాహ్య కారణాలతో నష్టాలే గుచ్చుకుంటున్నాయి. అయినా కానీ ఆశ్చర్యంగా టాటా, ఇండిగో, ఆకాశ్ వంటి సంస్థలు భారత విమానయాన రంగంలో పైపైకి ఎగరాలని చూస్తుండడం వెనుక కారణమేంటి? ఆశావహుల దృష్టిలో సువిశాల భారతదేశమే పెద్ద విపణి క్షేత్రం. ఇక జనాభా విషయానికొస్తే మధ్యతరగతి వర్గం నానాటికి పెరుగుతున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణాలు పెరుగుతూ ఉన్నాయి. దేశీయంగా అది 13.5% ఉండగా 22.3% వృద్ధితో అంతర్జాతీయ ప్రయాణాలు ఎక్కువయ్యాయి. మొత్తంగా 6,96,40,000 మంది ప్రయాణికులు 2024 ఆర్థికంలో ఎక్కువయ్యారు. దేశీయంగా చూసినా చైనా, అమెరికాల తర్వాత మూడో పెద్ద విమానయాన రంగం భారత్దే. కాబట్టి ఈ రంగంలోకి వచ్చి సుస్థిర అభివృద్ధిని అందుకుంటూ ఉండాలంటే విమానాశ్రయాల సంఖ్య పెరగాలి. దేశంలో తలసరి ఆదాయం పెరిగేలా ఉద్యోగిత కూడా ఏర్పడితే ప్రయాణికులు కూడా ఎక్కువ అవుతారు. కనుక అప్పుడు ఆ రంగానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే సరళీకృత వ్యాపార విధానాల్ని మరింత ప్రభావవంతంగా రూపొందించి అమలు చేస్తే గనుక ఏవియేషన్ బిజినెస్ గణనీయంగా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే దేశాభివృద్ధిలో రవాణా రంగం అత్యంత కీలకం. అది దేశీయంగా కావచ్చు, అంతర్జాతీయంగా కావచ్చు. విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ విషయాన్ని విస్మరించడం తగదు. విమానాశ్రయ ఖర్చులు కూడా భరించగలిగే స్థాయిలో ఉండాలి. అలాగే ప్రాంగణ దుకాణాల అద్దెలు తగ్గించగలగాలి, లేదా ప్రభుత్వమే విమానాశ్రయాలకు నిధులు సమకూర్చాలి. ఈ రెండో ఉపాయం మాత్రం కష్టమే అనుకోండి. ప్రభుత్వానికి అది పెద్ద భారంగా మారడం ఖాయం కనుక అలా జరుగుతుందని మనం ఆశపడకూడదు. అయితే ఒకసారి ప్రయత్నిస్తే తప్పే ఉంది. ఏదైనా కానీ ఒక సునిశ్చితమైన అధ్యయనం జరగాలి. నిర్మాణాత్మక, ఆచరణాత్మక ఆలోచనలతో ముందుకు దూకాలి. ఇండిగో వంటి ప్రజాదరణ కలిగిన విమానయాన సంస్థలు నిలకడగా వృద్ధి సాధించాలంటే, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలి. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.